వైకాపా పార్టీని తట్టుకొని ఇంతవరకు వచ్చి నిలబడి కలబడి కొట్లాడి గెలిచాడంటే చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలో ఇప్పుడు పార్టీలో ఉన్న అందరూ కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ అంటేనే ఖచ్చితంగా బూతులకు అదేవిధంగా విచక్షణారహితంగా ప్రవర్తించడానికి వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటారు. అది అసెంబ్లీ కావచ్చు, మీడియా ముందు కావచ్చు, సభలు కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఇష్టం వచ్చిన రీతిన బూతులు మాట్లాడుతూ నోరు పారేసుకొని వాళ్ళకున్న కొంచెం గౌరవాన్ని కూడా వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొడాలి నాని, ముఖ్యంగా రోజా, తను మాత్రం ఎక్కడ మైకు దొరికినప్పటికీ కూడా విపరీతంగా అంటే ఎక్కడ కూడా మనం ఎవరి నోట కూడా వినని బూతులు కూడా వాళ్ళ నోట్ల నుంచి వింటూ ఉంటాం. అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పటికీ ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళ ముందు ఏ విధంగా మాట్లాడాలి, ఓకే మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలి అని కనీసం అంటే ఇంగితం కూడా లేనటువంటి వాళ్ళు ఆ పదవిలో ఏ విధంగా వచ్చారు, ప్రజలు ఏ విధంగా ఓట్లేశారు, అరే వీళ్ళనారా మేము ఓట్లేసి గెలిపించుకుందనే విధంగా వాళ్ళ మీద వాళ్ళే అసహ్యంగా ఫీల్ అయ్యే విధంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి వాళ్ళతో ఇన్ని సంవత్సరాలు పోరాడి నిలబడి ఇంతవరకు వచ్చి కలబడి గెలిచిన చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు గురించి చెప్పడం జరిగింది. అయితే మొన్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ఒక 11 నిమిషాల పాటే ఉండి అక్కడ గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇష్టారీతిన వాళ్ళు మాత్రం ఎంతో అలరి చేయడానికి ట్రై చేశారు. పేపర్లు చించి మాకు ప్రతిపక్ష హోదా అనే విధంగా మాట్లాడుతూ అక్కడ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుతూ మంగళవారం రోజు ఇక్కడ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసేటప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి తొలి పౌరుడుగా గవర్నర్ ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ ప్రసంగానికి కూడా విలువ ఇవ్వని వ్యక్తివి నువ్వేం వ్యక్తివి, అసలు నువ్వు గత ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్నావు. సీఎం హోదా ఉన్నటువంటి వ్యక్తికి సభలో ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి, కనీసం అలాంటి సెన్స్ కూడా నీకు లేదా, అలాంటి వ్యక్తివి సీఎం ఏ విధంగా అయ్యావు అనే విధంగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ తనని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ అలాంటి వ్యక్తులతోని 5 సంవత్సరాల పాటు అంటే 53 రోజుల పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పటికీ వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లలని, నారా లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిల్లల దగ్గర నుంచి అంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా ఇంట్లో పర్సనల్ వాళ్ళని తీసుకొచ్చి కూడా ఎన్నో బూతులు అంటే మన నోటి నుంచి మనం పలకలినటువంటి బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొని వాళ్ళతోని పోరాడి ఇంతవరకు వచ్చి ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యి వాళ్ళను ప్రతిపక్ష హోదా కూడా లేటువంటి దీన స్థితిలో ఉంచాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అందరూ కూడా పొగడాల్సిందనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీళ్ళు మాత్రం ఇదే విధంగా కూటమిని ముందుకు తీసుకెళ్లి 15 సంవత్సరాల పాటు కావచ్చు, ఇంకా ముందు కూడా కావచ్చు, మంచిగా ఇదే విధంగా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారనే దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.